నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ప్రజా రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని చెప్పారు. రాజ్యాల ఏర్పాటు తర్వాత ప్రజాసరల కోసం రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తున్నదన్నారు. పోలీస్ వ్యవస్థ లేకుండా సమాజ మనుగడ కష్టమని, సమాజ అవసరాల కొరకు ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజల అవసరాల కొరకు సృష్టించబడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని, దేశ ప్రజల అంతర్గత శాంతి భద్రతలు, ప్రజా రక్షణలో పోలీస్ పాత్ర ఎనలేనిదన్నారు. పోలీస్ వ్యవస్థ లేకుండా ఏ సమాజం మనుగడ సాధించలేదన్నమాట వాస్తవమన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ పాత్ర అవసరమని, ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్న పోలీసుల అవసరం ప్రత్యేకమన్నారు. ప్రతి విషయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసుల అవసరం ఉంటుందని చెప్పారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పోలీసుల కీలక పాత్ర ఎంతో గొప్పదని, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల కోసం పనిచేసే అవకాశం పోలీస్ శాఖ ద్వారానే సాధ్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనకాడకుండా అమరులు అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. డీఐజీఏవి రంగనాథ్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పీఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ మరియు ఆర్మీ శాఖలకు చెందిన 164 మంది అధికారులు వివిధ సంఘటనల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం అమరులయ్యాలని ఆయన త్యాగాలను గుర్తు చేశారు. అందరూ 2 నిమిషాలు Okay, sir. Thank you. 5th Somanasaya, Namod Reddy, 7th B Krishna Rao, Shankar Nayak, 11th one V Channakeshwarulu, 12th one Syed Jilani, 13th one G. 14th Muhammad, 15th one N.A. Kareem. భారత ప్రభుత్వం ఈ పోలీసు అమరవీరుల సంస్థని పోలీస్ ఫ్లాగ్ డేగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ పోలీస్ కమమరేషన్ డే అనేది 1960 సంవత్సరం నుంచి, అంటే గత దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరంలో అక్టోబర్ 21 నాడు చైనా సైనికులు భారతదేశ భూభాగంలో లడాక్ ప్రాంతంలో అక్సై చింగ్ అనేటటువంటి ఒక ప్రాంతంలో, అంటే దాదాపు 6000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అది హిమాలయాస్లో ఉన్నటువంటి ప్రాంతం.
ఆ ప్రాంతంలో చొచ్చుకొని వస్తున్నప్పుడు హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశం దగ్గర ఈ చైనా సైనికులని ఆ చొరబాటుదారులను అడ్డుకుంటున్న క్రమంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అప్పటి నుంచి కూడా అంటే మరుసటి సంవత్సరం 1960 నుంచి కూడా మనందరం కూడా ఈ పోలీసు అమరవీరుల సంవత్సరం దినంగా అక్టోబర్ 21ని మనందరం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. ఈరోజు అంటే అక్టోబర్ 21, 2020 నాడు దీన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా నామకరణం చేస్తూ, గతంలో మనం పోలీస్ కమమరేషన్ వీక్ అనేది ముందుగా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు భారత ప్రభుత్వం కొంత స్వల్ప మార్పులు చేస్తూ ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 రోజుల దాకా అంటే అక్టోబర్ 31వ తారీఖు దాకా ఈ అమరవీరుల సంస్మరణార్థం రకరకాల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా మన పోలీసులందరూ కూడా అబ్జర్వ్ చేసేట విధంగా కూడా దాన్ని కొంత స్వల్ప మార్పులు చేయడం జరిగింది. అక్టోబర్ 31 మీ అందరికీ తెలుసు, మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన జన్మదినం. అంటే ఆ రోజున మనం పోలీస్ అది నేషనల్ యూనిటీ డేని ఈ విధంగా కూడా అబ్జర్వ్ చేస్తూ మనం ఈ స్వల్ప మార్పులు భారత ప్రభుత్వం అనేది చేయడం జరిగింది. మనందరం ఒకసారి ప్రధానంగా నక్సలిజాన్ని అట్లానే ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో వీళ్ళందరూ కూడా అమరులయ్యారు. మన ఇప్పుడు ఏదైతే ఈ డివైడెడ్ అంటే నల్గొండ జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నల్గొండ జిల్లాలో 14 మంది అమరులు అవ్వడం జరిగింది. సో వీరందరినీ కూడా మనం సంస్కరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, పోలీస్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే కనుక ఈ తీవ్రవాదం అట్లానే ఉగ్రవాదం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ఈ సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఎదుర్కొనే క్రమంలో ఎంతోమంది పోలీసులు వాళ్ళు మరణించడం, వాళ్ళ కుటుంబాలకి తీవ్రమైన విషాదాన్ని మిగిలించడం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంతే కాకుండా అంటే ఓన్లీ ఈ టెర్రరిజం నక్సలిజం మీదే కాకుండా పోలీసులు ఏ విపత్తు వచ్చినా కానీ కూడా ముందుండి వాళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రాణాలని అంటే కేవలం వాళ్ళ ప్రాణాలని వాళ్ళు పణంగా పెట్టి చేయడం కాకుండా వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబంతో టైంను కూడా వెచ్చించేటటువంటి వీలు లేకుండా వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి ఫ్లడ్స్ని ఎదుర్కోవడంలో కానివ్వండి ముందుండి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక పందరికి కూడా మనమంతా కూడా ఉత్తమమైన సేవలు అందిస్తూ వాళ్ళందరితో కూడా మనం నల్గొండ జిల్లా వాసులందరితో కూడా మనం శభాష్ అనిపించుకునే విధంగా పోలీసు అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ నేను ముఖ్యంగా దీని సందర్భంగా చరిత్రను ఇంతగా ఎస్పీ గారు చాలా సులభంగా చెప్పడం జరిగింది. ఆనాడు 21 అక్టోబర్లో 1959 సంవత్సరంలో చైనీస్ ఆర్మీ తరఫున ఆకస్మిక దాడి చేసి 10 మంది పోలీసులు అక్కడ ఫైట్ చేస్తూ సర్వస్వ త్యాగం చేశారు. ఆ నేపథ్యంలో ముఖ్యంగా గుర్తించడానికి పోలీస్ సంస్కరణ కార్యక్రమం జరుగుతుంటుంది దేశవ్యాప్తంగా. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మారుతున్న సందర్భంలో ఇంకా చాలా కీలకమైన పాత్రలు ఈరోజు పోలీసు సిబ్బంది నిర్వహిస్తుంది. ఉదాహరణకి సమాజంలో ఉన్న కాపాడుకునే శాంతి భద్రత ప్రముఖ పాత్ర కీలకమైన బాధ్యత పోలీసు సిబ్బంది పైన ఉంటుంది. సమాజంలో ఉన్న ముఖ్యంగా నేరస్తులకి గురి అయిన కుటుంబాలు వ్యక్తులు, దాంట్లో కూడా ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు, వృద్ధులు అందరికీ కూడా పోలీస్ సేవలు కూడా అందిస్తూ ఉంటాయి. ఇది అనే పద్ధతిలో చాలా వరకు పోలీసు సిబ్బంది ఇటువంటి కార్యనిర్వహణ చేసేటప్పుడు వారు అందరూ కూడా ఇది కొన్ని సందర్భం వల్ల ప్రాణం త్యాగం చేస్తుంటారు. ఆ నేపథ్యంలో మనకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కంపాల్సిన అపార్ట్మెంట్ స్కీమ్ ఉంటుంది. అది కూడా తప్పకుండా నల్గొండ జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ఏదైతే ఉంటాయో దీని మీద కూడా తప్పకుండా జిల్లా పరిపాలన తరఫున వేగవంతంగా చేసేందుకు జిల్లా పరిపాలన తరఫున నేను కృషి చేస్తాను. ఇది నేను తప్పకుండా సమాజం కొరకు, సమాజ అవసరాల కొరకు త్యాగం చేసిన ఎవరినైనా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత తర్వాత మన పైన ఉంది. దాంతో ప్రత్యేకించి
రాజ్యం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాల కొరకు సృష్టించబడిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నాగరిక సమాజాలన్నీ కూడా పోలీసు వ్యవస్థ నెలకొని నడుస్తాయని మనకు తెలుసు. దేశ రక్షణ విషయంలో కావచ్చు, అంతర్గత రక్షణ విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ప్రజల ఆస్తిని ప్రాణాన్ని కాపాడే విషయంలో కావచ్చు, ప్రతి సందర్భంలో పోలీసు వ్యవస్థ లేకుండా ఏ సమాజం కూడా ముందుగా సాధించలేకపోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా పోలీసులు వచ్చిందా, పోలీసులు ఉన్నారా, పోలీసులు చేరుకుందా మాత్రం మనం వింటూ ఉంటాం. మనం ఇప్పుడు ఈ గత 15 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వరుసగా వస్తున్న వర్షాలు వదలతో ఎక్కడైనా సరే ఏ శాఖలు వెళ్ళినా, ఏ శాఖల సిబ్బంది అధికారులు ఉన్నప్పటికీ, పనిచేస్తున్నప్పటికీ కొన్ని పోలీసులు అవసరం. పోలీసులు వరదలో చిక్కున్న వాళ్ళని రక్షించడమే కాదు, ఇతర అన్ని సహాయ కార్యక్రమాల్లో కూడా పోలీసుల అవసరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్తో సహా ప్రతి విషయంలో రాత్రి పనులు మనతో ఉండి మన అవసరాల కొరకు, సమాజ అవసరాల కొరకు, వరదలో చిక్కుకున్న సమస్య నుంచి ప్రతి విషయంలో ఫైర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, సమయానికి అనుకూలంగా సందర్భానుసారం క్విక్ రెస్పాన్స్ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. హైవే పైన కానీ, ఇతర ప్రమాదాలు జరిగే సందర్భంలో కానీ అనేక రకాలుగా ప్రత్యేకించి మనం గతంలో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ మన అనుభవం, దేశంలో పేరు మోసిన టెర్రరిస్టుల వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన పోలీసులు ఇప్పుడు ధైర్య సాహసాలతో ఎదుర్కొని వాళ్ళని మట్టుపెట్టడంలో భాగంగా విధి నిర్వహణలో మనం అనుకుంటున్నారని కోరుకునే సందర్భాన్ని కూడా మనం చూస్తాం. మరి ఈ మధ్యలో మనం శ్వాసకు మనం మట్టిగా సంబంధించిన కళ్ళని కూడా మనం బాటలో కోరుకునే సందర్భాన్ని కూడా మనం చూస్తాము. ప్రభుత్వం ఈ రకంగా దేశాన్ని కాపాడడానికి, ప్రజల ఆస్తుల్ని, ప్రాణాన్ని రక్షించడానికి పోలీసులు చేస్తున్న త్యాగాన్ని, వాళ్ళ విధి నిర్వహణలో ఎవరైతే భయపడకుండా ముందుకు అడిగేస్తే తమ ప్రాణం పూజలు చేసి కూడా అదే పద్ధతుల్లో ముందుకు వెళ్తూ మేము ఒకరు పోయినా సరే ఆ జరిగే ప్రమాదాన్ని ఆపగలుగుతాం, ఆ నష్టాన్ని ఇచ్చి దేశాన్ని కాపాడగలుగుతాం, ప్రజల్ని కాపాడగలుగుతున్న పద్ధతుల్లో ధైర్య శాస్త్రంతో ముందు అవుతున్న మోదైతున్న వాళ్ళను స్మరించుకోవడం అనేది తప్పకుండా ఈరోజు కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో ప్రకటిస్తున్న సందర్భంగా పోలీసుల అందరికీ కూడా జిల్లా ప్రజల తరఫున నివాళులు అర్పిస్తూ ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్రంలో, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, తమ విధి నిర్వహణలో అసలు వాసిన పోలీసులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన జిల్లా పోలీసు మనస్ఫూర్తిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు దిశానిర్దేశం చేశారు. నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరియు ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్, ఇతర వార్డుల కౌన్సిలర్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచందర్ నాయక్, ఆర్ఓ శరణ్యరెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు దేవేందర్,
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్, ఫరీద్, జమాల్, సింగం, రామ్మోహన్, లక్ష్మి, పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, పిల్లి రామరాజు, కున్నా గణేష్లు, సత్యనారాయణ, కటికం సత్తయ్యగౌడ్, టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కనగల్ ఎంపీపీ కరీం పాషా, తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మి, లొడంగి గోవర్ధన్, బకరం వెంకన్న, రవీందర్ రావు, కాంచనపల్లి రవీందర్రావు, ఆలకుంట్ల నాగరత్నం, మోహన్ బాబు, యామా దయాకర్, ఇతర ముఖ్య నాయకులు, మున్సిపాలిటీలోని అందరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇతర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా సీరియస్గా తీసుకొని నడపాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్ ఏదైతే నమోదు కార్యక్రమంలో కొంత మందపూడిగా పడుతున్నట్టు ఉన్నది అభివృద్ధి దాన్ని బట్టి మీరందరూ కూడా ఇంకా 14-13 రోజులు కూడా లేదు. దయచేసి పట్టణ బ్రాంచులు కానీ గ్రామ బ్రాంచులు కానీ అన్ని నియోజకవర్గం మొత్తం కూడా లిస్టుల ప్రకారం వెళ్ళి మరి అందరూ కూడా ఈ 2-3 రోజుల్లోనే కొంచెం పూర్తి చేసుకుంటే మనందరికీ గౌరవం. ఇప్పటికీ ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ గెలిచి చూపించింది. గతంలో మీరు చూశారు, శాసనసభ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, జడ్పీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా మన జరిగినటువంటి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కానీ, మరి హుజూర్నగర్ ఎన్నిక కానీ ఏ ఎన్నిక చూసినా కూడా ప్రజలు మనకు టీఆర్ఎస్కి భద్రత పెట్టారు. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయాలు ఉన్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి ఎప్పుడు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు వచ్చి మేము ప్రజా బతుకమైందని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తుంది. వాళ్ళకి కనీసం ఇక్కడ ఏజెంట్లు కూడా చూసుకుని లేరు. వాళ్ళకు డిపాజిట్లు రావాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే మనం ఎన్నో పనులు చేసినాం. మా పొలాశ్వరి గారు చెప్తారు, నిరుద్యోగులకు ఏం చేసినాం, అలా ఏమో హామీ ఇచ్చినాం, ఎన్ని పూర్తి చేసినాం అని లెక్కలతో సహా చెప్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న ఏ కార్యక్రమమైనా ప్రజలంతా కూడా సంతోషంగా ఆస్వాదిస్తుండగా, సంతోషపడుతుండగా, ఆ బలాన్ని అనుభవిస్తుండగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని, ప్రతి చర్యను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దుర్మార్గంగా వ్యతిరేకిస్తున్నాయి. అసత్యపు ప్రచారాలు సాగిస్తున్నాయి. ఎన్నికలంటే అంతా ప్రతి ఎన్నికలు పట్టుబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎన్నిక రాగానే ఎన్నికలు లేనప్పుడే ఈ పార్టీని, ప్రభుత్వాన్ని, కేసీఆర్ని ముందెత్తి పోస్తున్న ప్రతిపక్షాలకు సవాలుగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికైనా సరే ఇబ్బంది. ఓకే, మీడియా మిత్రులందరూ నమస్కారం. త్వరలో రానున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటర్ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతూ ఉన్నది. యువతలో, అన్ని వర్గాల ప్రజల్లో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం కనబడతా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా, ఈ 7 సంవత్సరాల కాలంలో ఏ ఉప ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో గెలుస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కొంతమంది కొన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నించినా వాస్తవాలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగిన జాతీయ పార్టీల పరిపాలన చేసిన నష్టమేందో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ పార్టీలు చేసిన ద్రోహం ఏందో ప్రజలందరికీ తెలుసు, యువతకు కూడా తెలుసు, పట్టభద్రులకు ఇంకా స్పష్టంగా తెలుసు. ఇవాళ ఉద్యోగాల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏ రకంగా ఉన్న కంపెనీలను మూసేసి నాశనం చేస్తూ ఉన్నాయో, ప్రభుత్వ రంగ కంపెనీలను కూడా నాశనం చేస్తూ ఉన్నాయో, ఉన్న ఉద్యోగాలను ఏ రకంగా పీకేస్తూ ఉన్నాయో అన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందరూ అందుబాటులో పెట్టడం ద్వారా వందలాది వేలాది పరిశ్రమల్ని ఆకర్షించి ఇవాళ అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయం. ఐటీ రంగంలో పెరిగిన వేలాది లక్షలాది ఉద్యోగాల విషయం, ఇవన్నీ కూడా తెలంగాణ యువత ముందే ఉన్నాయి. ప్రత్యేకించి వ్యవసాయ రంగం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు, ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రాజెక్టులు, ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్కరికి పని కల్పించే అవకాశం, గ్రామాలలో కూడా ఉపాధి అవకాశాలను పెంచిన తీరు ఇవాళ ప్రజల్లో స్పష్టంగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా పూర్తిగా టీఆర్ఎస్ వైపే పట్టభద్రులు కూడా ఉన్నారు. మరి వారి ఓటు నమోదు విషయంలో తప్పకుండా టీఆర్ఎస్ శ్రేణులు కూడా కదిలి వారి వారి ఇళ్లలో ఉన్న ఓట్లను తప్పకుండా నమోదు చేయించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ప్రాథమిక సభ్యులు ముందుగా ఈ ఓటర్ నమోదు చేసుకొని ఆ తర్వాత సానుభూతి పరులు కావచ్చు, ఇతరులు ఇండివిజువల్స్ కావచ్చు, వారందరి ఓటు కూడా నమోదు చేసుకునేటట్టుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టణాల్లో వార్డు వారీగా, గ్రామాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముందుకు కదులుతూ ఉన్నారు. మరి ఆ పని మరింత పెంచాలని చెప్పి ఈరోజు మరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు చేసుకొని మరి ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మరింత కార్యోన్ముఖులను చేయడానికి ఈ సమీక్షా సమావేశాలు మేము నిర్వహించుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. మరి మంచి ఉత్సాహకరమైన వాతావరణంలో పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి తప్పకుండా ప్రతి చివరి ఓటర్ను కూడా నమోదు చేయించే పద్ధతుల్లో, గ్రామాల్లో లేక ఇతర ప్రాంతాల్లో ఉండి ఎవరైనా వారికి కొంత ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, గందరగోళం ఉంటే వారికి సలహాలు, సూచనలు ఇచ్చి వారందరూ కూడా నమోదు చేసుకునేటట్టుగా చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పల్లె ప్రగతి వనం ఏర్పాటులో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనుల గురించి ఎంపీడీఓ, ఎంపీఓ, ఏఓ, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొక్కల పెంపకంపై అనే అంశంపై సమీక్షించి తగు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీఓలు, ఎంపీఓలు, వ్యవసాయ అధికారులు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పల్లె ప్రకృతి వనంలు, కల్లాలు 2021 సంవత్సరంకు నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణ తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. జిల్లాలోని
ఏర్పాటు చేసిన విధంగా అన్ని ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రగతి వనంల ఏర్పాటుకు స్థల సేకరణకు తహసీల్దారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరం నర్సరీల్లో హరితహారంకు మొక్కల పెంపకంపై సూచనలు చేశారు. ఇప్పటికే అన్ని నర్సరీలు 80% ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా ప్రైవేట్ స్థలాల్లో మిగిలిన 20% నర్సరీలు ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల ఆవరణలోకి తరలించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షణ్ గౌడ్ కుమార్తె వివాహ నిశ్చితార్థానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు. జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షణ్ గౌడ్ కుమార్తె వివాహ నిశ్చితార్థానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ వాసి అయిన రాధికను హైదరాబాద్ పాతబస్తీ నివాసి అయిన ప్రియుడు ముస్తఫా తన సోదరులతో కలిసి కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. వీరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నకరికల్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నియోజకవర్గం నాగల్గిద్ద మండలం కరస్గుత్తి గ్రామానికి చెందిన రాధికను హైదరాబాద్ పాతబస్తీలో తన ప్రియుడు ముస్తఫాను పెళ్లి చేసుకోమని అడిగినందుకు తన తమ్ముడు సయ్యద్ జామిల్లు కలిసి అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేయడం దారుణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. నకరికల్ ఇందిరాగాంధీ విగ్రహం ముందు రాధికను హత్య చేసిన దుండగులను శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. పొట్టగూటి కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు పోయి కూలి పని చేసుకుంటూ తన కూతురికి న్యాయ విద్యను చదివిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటూ అందుకు ప్రియుడు ముస్తఫా నిరాకరించినందున అతి దారుణంగా హత్య చేసి నిరుపేద కుటుంబానికి చెందిన రాధికను మోసం చేసి హత్య చేసిన దుండగులు ప్రియుడు ముస్తఫాను, అతడి తమ్ముడు జలీల్ను కఠినంగా శిక్షించాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, రాధిక కుటుంబానికి న్యాయం చేయాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పనికెర కృష్ణమోహిని, జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక కృష్ణ, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు దండు రవి, కేవీపీఎస్ జిల్లా నాయకుడు జమదగ్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, చంద్రమౌళి, భాస్కర్, నరసింహ, మర్రి వెంకటయ్య, వంటపాక వెంకటేశ్వర్లు, నరసింహ, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని బీసీ సంక్షేమ భవన్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ని కలిసి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి చెరుకు సుధాకర్ చేసిన త్యాగం చాలా గొప్పదన్నారు. సమస్త బీసీ శ్రేణులతో 3 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఒక్కటాటిపైకి తీసుకొచ్చి బడుగుల పక్షాన పోరాడే నాయకునికి మద్దతు ఇవ్వటమే కాదు, ముఖ్యంగా సోదర ఎస్సీ/ఎస్టీ వర్గాల కలుపుకొని పట్టభద్రుల దగ్గరకు పోయి ఓటు వేయించి గెలిపించుకుంటామన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకే ఒక బీసీ నాయకుని నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత మాపై ఉందన్నారు. ఇదే సమయంలో బీసీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గడప గడపకు పోయి పట్టభద్రులను కలుస్తాం, నిరంతరం బీసీ సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. చెరుకు సుధాకర్ బలమైన ప్రశ్నించే గొంతుక అన్నారు. నవంబర్ మొదటి వారంలో నల్గొండలో సభ పెట్టి బీసీలందరినీ ఏకం చేసి ఒక్క తాటిపైకి తీసుకువచ్చామని నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ అధ్యక్షతన వహించగా నాయకులు బీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు నకరికంటి కాశయ్య గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గండిచెరువు వెంకన్న గౌడ్, బండిగారు రాజు గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చామకూరు రాజు, ఇంటి పార్టీ అధికార ప్రతినిధి బైరు శేఖర్, టీఎస్యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, చందన తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.